ఓం శ్రీ దుర్గా పరమేశ్వరి నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో సర్వవశి యంత్రము. ఈ యంత్రము అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది, అన్ని దిక్కులకు ఉపయోగపడుతుంది. ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడికి పోయినా ఈ యంత్రాన్ని మీ దగ్గర ఉంచుకోండి. చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ యంత్రం. ఎందుకంటే కొంతమంది ఏమంటున్నారంటే, నిన్న యంత్రం వచ్చి అన్న మేము అందరితో మంచిగానే ఉండాలనుకుంటున్నాము, కానీ వాళ్ళే మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు, మేము మంచిగానే మాట్లాడుతున్నామంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇదే విధంగా ఉంటుంది. దేవస్థానాలకు వెళ్తున్నాము, గుడికి వెళ్తున్నాము, ఎక్కడన్నా ఎక్కడ ఏం జరుగుతున్నా సరే అక్కడ పోయి ఆడుతున్నాము. మాకు ఎందుకు ఇట్లా జరుగుతుందో అర్థం కావటం లేదు. ఈ యంత్రము సోమవారం రోజున ఉదయము 5 నుండి 6 గంటల లోపు మాత్రమే మీరు తయారు చేయాలి. ఎలా చెయ్యాలి? మీరు ఇంతకుముందు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి వీడియోలో చెప్తున్నాను. మీరు ఏ విధంగా అయితే మీరు పూజ చేస్తే ప్రకారం పూజ చేసుకోండి. అయిన తర్వాత దీనికి ఖచ్చితంగా తెల్ల బట్టలు ధరించాలి. నైవేద్యం కేసరి పాయసం, కేసరి కానీ లేకపోతే సేమియా పాయసం కానీ నైవేద్యం ఉంచాలి. ఇక్కడ నీలకంఠ మహామంత్రం అని ఉంది. ఈ మంత్రంతో మీరు ఈ యంత్రాన్ని మీరు తయారు చేసుకోవాలి. మొదలుపెట్టిన కాంచి మంత్రం చెప్పుకుంటూ రాయండి. రాగి రేకి మీద మీరు తయారు చేసి పూజ గదిలో ఉంచండి. 1-3 రోజులు పూజ చేయండి. పూజ చేసిన తర్వాత 3వ రోజు సాయంత్రము వెండి తాయితో తీసుకోండి. అందులో కొంచెం పాదరసం వేయండి. మీరు పూజ చేసిన ఈ వశ్య యంత్రాన్ని చక్కగా ఫోల్డ్ చేసి వెండి తాయితలో పెట్టి పసుపు కుంకుమ వేసి జనవశ్య, ధనవశ్య, శ్రీవశ్య, శుభవశ్య సర్వ సంకల్పం చెప్పుకొని మీరు మెడలో కానీ ధరించినట్లయితే మీరు అన్నిగా రక్షణ ఉంటుంది. ఏదైనా చెడు జరుగుతుంటే అందువల్ల రక్షణ ఉంటుంది. అన్ని విధాలుగా వశం అయి ఉంటుంది, సర్వవశంగా ఉంటుంది. ఇక్కడ వచ్చి క్షం క్షిం క్షం క్షం క్షిం క్షం మధ్యలో సర్వవశం అని రాయండి, లేదా సర్వజన వశ్య అని రాయండి. సర్వవశ్య అంటే మనం ఎక్కడ పోయినా మనకు అనుకూలంగా ఉండటం కాదు. స్త్రీ పేరు రాయొచ్చా, పురుషుని పేరు రాయొచ్చా అంటే రాయకూడదు. స్త్రీకి సంబంధించిన పురుషునికి సంబంధించిన మరొక యంత్రాలు నేను చేస్తాను. ఈ యంత్రం మట్టికి సర్వవశ్య యంత్రము. ఈ యంత్రం తయారు చేసేటప్పుడు మొదటి నుంచి
అయిపోయే వరకు మీరు నీలకంఠ మహామంత్రాన్ని జపం చేస్తూ తయారు చేయండి. 3 రోజులు పూజ చేయమని చెప్పాను కదా, ఆ పూజ చేసే టైంలో కూడా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కూడా ఆ మంత్రం చెప్పుకోండి. ఆ మంత్రం మీరు కొంచెం నీళ్ళు తీసుకొని ఆ గ్లాసు పైన, గ్లాసులో ఏదైనా గ్లాసు కానీ మా స్టీల్ గ్లాస్ కానీ తీసుకొని ఆ నిండుగా గ్లాసు నీళ్ళు తీసుకొని గ్లాస్ పైన కుడి చేయి పెట్టి ఆ మంత్రాన్ని చదువుకుంటూ మీరు 11 సార్లు చెప్పండి. అంటే పూజ చేసే టైంలో 11, మీ ఇష్టం. టైం ఉంటే ఎంత జపం మంత్రం ఎంత ఎక్కువ చెప్పుకుంటే అంత మంచిది, తక్కువ చేయకుండా. అంటే టైం చాలు అనుకున్నవారు, లేదంటే మేము చేయగలుగుతామంటే చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎంత మంత్రం ఎంత ఎక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆ విధంగా మీరు చేసుకొని గ్లాస్ పైన చేయి పెట్టి మంత్రం చెప్పి మీ ఇంట్లో 4 వైపులా చల్లండి. మీ ఇంట్లో చల్లండి, మీ ఇంటి బయట వరండాలో కూడా చల్లండి. బాత్రూంలో, వాష్రూమ్లో చల్లకూడదు. చల్లుకొని మీరు సాయంత్రము ఈ యంత్రాన్ని ఒక కొబ్బరికాయ కొట్టి ప్రత్యేకంగా మీరు నమస్కారం చేసుకొని మీ మెడలో ధరించండి. శ్రీవశ్య, సభవశ్య, పురుషవశ్య, జనవశ్య, సర్వవశ్య అని సంకల్పం చెప్పుకొని కట్టుకోవాలి. ఇది రాగి రేఖ మీద తయారు చేసే యంత్రం. ఇది చాలా బాగుంటుంది, అన్ని విధాలుగా పనిచేస్తుంది. అనుకూలత, అన్ని విధాల అనుకూలత, వశ్య లక్షణ యంత్రం. నీలకంఠ మహామంత్రంతో తయారు చేసుకోవాలి. ఆ మంత్రం చదువుతున్నప్పుడు మీకు కూడా మంచిగా జరుగుతుంది. మీలో ఇంట్లో ఉన్న నెగిటివ్ పోతుంది, మీలో ఉన్న నెగిటివ్ పోతుంది, మీ శరీరంలో ఉన్న నెగిటివ్ తొలుగుతుంది. అన్ని విధాలుగా మంత్రంతో రక్షణ కలుగుతుంది, సర్వవశ్యంగా ఉంటుంది. కొంతమంది అడుగుతున్నారు, మాకు పోస్టులో పంపిస్తారా, లేదా మీరే స్వయంస్తారా, లేదా మీ తరపు నుంచి ఎవరినైనా పంపిస్తారా, లేదా మమ్మల్ని రమ్మంటారా అని అడుగుతున్నారు. మేము ఎవరిని పంపేమో, మీరు రావాల్సిన అవసరం లేదు. దగ్గరుంటే రావచ్చు. మేము ఒకరోజు కర్ణాటకలో ఉంటాం, ఒకరోజు తమిళనాడులో ఉంటాం, ఒకరోజు ఆంధ్రాలో ఉంటాం. మీరు ఎక్కడున్నా కూడా మీకు కావాల్సిన వాళ్ళు, మీరు ఎవరైనా అడ్రస్ పెట్టండి. ముందు అడ్రస్ వాట్సాప్ పెట్టండి, తర్వాత అమౌంట్ పెట్టండి. మీరు అమౌంట్ పంపించిన అరగంటకే మేము మీ పేరు పైన యంత్రాన్ని తయారు చేసి మీకు ప్రతి యంత్రం, ఈ యంత్రం కానీ ఏ యంత్రం, ఇంటికి రక్షణ కానీ, రక్షణ కానీ, గృహ రక్షణ, వ్యాపార జరులు ఆపుతుంటారు కొంతమంది, షాపు దుకాణం రక్షణ కానీ, దిగ్బంధన కానీ పంపిస్తాం, పోస్టులో పంపిస్తాం. ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు అందిన వెంటనే మాకు కాల్ చేసినట్లయితే మేము 40 నిమిషాలు మీతో మాట్లాడతాం. ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అంటే మీకు అందిన తర్వాత ఇంకా మాకు ఏం పని ఉందిలే అనుకోవు. మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు, దీన్ని ఎట్లా కట్టాలి ఏంది అని. మీకు ఆ యంత్రాలు అందిన తర్వాత ఫోన్ చేసినట్లయితే 40 నిమిషాలు మీరు మాట్లాడి ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, ఎన్ని గంటలు చేయాలి అన్నీ చెప్తాం. ఈ విధంగా ఉంటుంది. ఈ శ్రీం భద్రకాళి ఛానల్, ఇంతకుముందు శ్రీం ఛానల్ అని ఉంది. ఇప్పుడు ఒక 4-5 వీడియోల నుంచి పేరు మార్చాము, శ్రీం భద్రకాళి తెలుగు ఛానల్ అని. చాలామంది చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంచిగా కామెంట్స్ పెడుతున్నారు, చాలా ఫోన్లు కూడా వస్తున్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంది.
మీ వీడియో చాలా ఉపయోగించుకుంటున్నాము, ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నారు కొంతమంది అంటున్నారు. కొంతమంది ఉన్నది ఉన్నట్లు చెప్పొద్దు అని కొంతమంది అన్నారు. చెప్పొద్దు అనేవాళ్ళు స్వార్థంతో ఉన్నవాళ్ళు, చెప్పండి అనేవాళ్ళు మేము బాగుపడాలి, మేము మంచిగా ఉండాలి అని కోరుకునేవాళ్ళు. మంచిగా ఉండాలి, బాగుండాలని నా ఉద్దేశం. నేను బాగా లేని అవతలవాడు కూడా బాగుండకూడదు అనే ఆలోచన కాదు. మనం బాగాలేకపోయినా వాళ్ళకు ఉపయోగపడితే వాళ్ళు బాగుంటారు కదా, మనం మంచిగా వాళ్ళు కూడా మంచిగా ఉంటారు కదా. అలా ఉండి మనం బాగలేము కదా, మనం ఇది చేయాలి, ఎందుకు చెప్పకూడదు, అది మంచి ఆలోచన కాదు. అందరూ సమానం, అందరూ మంచిగా, అందరూ చక్కగా ఉండి సంతోషంగా ఆనందంగా ఉండటమే బ్రతికినంతకాలం మంచిగా ఉండాలి. ఈ శ్రీం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీ ముందుకు జై వారాహిదేవి.